ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. సో ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి మోకాల నొప్పులు. సో ఆల్మోస్ట్ నొప్పి లేని వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకుంటే వాళ్ళందరూ ఫస్ట్ స్టేజ్లో ఉంది. ఎవరికి 100% పర్ఫెక్ట్ హెల్త్లో ఎవరము లేవండి. సో నొప్పి లేని వాళ్ళందరినీ మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నారని అనుకోండి. సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎలా గుర్తించాలి అంటే, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో వాక్ చేస్తుంటే మోకాల్లో లైట్గా స్టిఫ్నెస్ అనిపిస్తుంది, లైట్గా సోర్ ఫీలింగ్ వస్తుందంటే ఎంతో కొంత వీక్నెస్ అక్కడ డెవలప్ అయిందని అనుకోవాలి. థర్డ్ స్టేజ్లో వచ్చేసరికి కొంత డీజనరేషన్ జరిగిపోయింది, కొంత స్టిఫ్నెస్ వచ్చింది. వాళ్ళు రెగ్యులర్ వర్క్ చేసుకోగలుగుతారు కానీ అంత ఎఫిషియెంట్గా చేసుకోలేరు. కొంచెం ఎక్కువగా వాకింగ్ చేసినా, కొంచెం ఎక్కువ చేసిన లోపల కొంచెము సౌండ్స్ రావడము, లేదా పెయిన్స్ రావడము, కొద్దిగా వాపులు రావడం అనేది కనబడుతూ ఉంటుంది. సో అలాగే కంటిన్యూ అక్కడ నుంచి చాలామంది కన్సర్న్ అవుతారు, అరే ఏంటి మోకాళ్ళు నాకు ఎందుకు నొప్పులు వస్తున్నాయి, నేను మెట్లు ఎక్కుతుంటే నాకు ఎందుకు ఎక్కువగా ప్రెషర్ తీసుకోలేకపోతుందా మోకాళ్ళ నొప్పులు అనేది. మనం ఆల్మోస్ట్ చూసుకుంటే డ్రై అయిపోయాయి, ల్యూబ్రికేషన్స్ తగ్గిపోయాయి, లోపల ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యాయి అనే విషయం మనం అర్థమవుతుంది. కొద్దిగా మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు, కొంతమంది ఇంకా నడుస్తుంది కదా నడిపించుకుందాం అన్నట్టు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్ వాడతారు. పెయిన్ కిల్లర్స్ ఏం చేస్తుంది, ఇక్కడ పోయి స్ట్రెంగ్త్ డెవలప్ చేస్తుందా, ఇక్కడ ఆ డ్యామేజ్ ఆపుతుందా, మీ కిడ్నీలు ఆరోగ్యంగా మారుస్తుందా? లేదండి, ఉన్న కిడ్నీలు పాడు చేస్తుంది. సో ఇంకా ఫిల్టర్స్ పాడవుతాయి, ఇంకా గట్ హెల్త్ పాడవుతుంది. ఎందుకంటే విపరీతంగా గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఆ కెమికల్స్కి, సైడ్ ఎఫెక్ట్స్కి. సో కొంతమందికి మోకాల నొప్పులు పూర్తిగా పాడవకముందే కిడ్నీలు కూడా పాడైపోతూ ఉన్నాయి. కొంతమందికి మెల్లిమెల్లిగా ఇంకా ఫాస్ట్గా మోకాళ్ళు ఇంకా ఈ కీళ్ళు పాడవడానికి అది తోడ్పడుతూ ఉంది. కానీ ఈ పూట మాత్రం ఉపశమనం ఉంటుంది. సో కొంతవరకు థర్డ్ స్టేజ్లో ఎక్సర్సైజెస్ చేసుకున్నా లేదా పెయిన్ కిల్లర్స్ చేసుకున్నా ఆ పూట మేనేజ్ చేసుకుంటున్నాం. కానీ లోపల ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఫంక్షనల్గా జరిగే డ్యామేజ్ కూడా మనకు ప్రోగ్రెస్ పెరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి మనం డైలీ టాస్కులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మోకాల నొప్పులు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఎక్కువగా మనం నడవలేము, ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో అప్పుడు ఎక్కువ కన్సర్న్ ఫీల్ అవుతాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము. అప్పుడు కూడా ఫిజియోథెరపీ ద్వారా పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ చేస్తూ ఉంటారు, లేదా పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే డాక్టర్స్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ముందు నుంచే మీకు ప్రిపేర్ చేస్తారు, వాళ్ళ ప్రిపరేషన్తోనే చెప్తారు, ఇప్పుడే వద్దులే అమ్మా ఇంకొంతకాలం ఆగుదాము, ఇంకా పూర్తిగా పాడైపోయాక ఇంకా మోకాలు మార్చేద్దాము అని ముందే మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేసి సర్జరీకి మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఫోర్త్ స్టేజ్లో కొంతమంది తొందరపడి ఫోర్త్ స్టేజ్లో చేసేసుకుంటారు. కొంతమంది ఫిఫ్త్ స్టేజ్కి వచ్చేసి మోకాలు కొద్దిగా బాగా అరిగిపోయి నడవలేని పరిస్థితికి వచ్చాక సర్జరీ చేసుకోవాలి అని మెంటల్గా ప్రిపరేషన్ ముందు నుంచే అయిపోతూ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ అండి, మోకాల నొప్పులు ఏమీ కూడా వైరస్ బ్యాక్టీరియా సంబంధించిన ఏదైనా అంటువ్యాధి అంటే కాదండి, ఇది పూర్తి స్థాయి జీవనశైలి వ్యాధి. సో ఈ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ ఎలా మనకు మోకాల నొప్పులకి కారణం అవుతామనే మనం చూసుకుందాము. సో టైంకి తినట్లేదో లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతూ ఉంటాయి, లేదా ఆకలికి బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో దానివల్ల మీ గట్ హెల్త్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటుంది. టైంకి పడుకోవట్లేదు, టైంకి తినట్లేదు, లేదా ఓవర్గా వర్క్ స్ట్రెస్ అనేది ఇలాంటివి పెరిగిపోతూ ఉన్నాయి. సో వీటి వల్ల కూడా మన గట్ హెల్త్, మన అవయవాల పనితీరు, మన ఇమ్యూన్ సిస్టమ్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. 70-80% కండిషన్స్ అన్నీ కూడా గట్ హెల్త్ నుంచే ప్రారంభం అవుతాయి. సో దాని ద్వారా ఏమవుతుంది, గట్ హెల్త్లో అబ్జార్ప్షన్ తగ్గిపోయింది, టాక్సిన్స్ పెరిగిపోయినాయి, చెడు బ్యాక్టీరియా పెరిగిపోయింది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంతమందికి ఎలర్జిక్గా, ఆటో ఇమ్యూనిటీగా మారిపోతూ ఉన్నాయి. సో దానివల్ల అవయవాల పనితీరు కూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. మోస్ట్లీ మన ఎముకల్ని మెయింటైన్ చేయాల్సిన అవయవం ఏదైతే ఉందో కిడ్నీ, బ్లాడర్ అండి. సో ఈ కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో, మన బోన్ మ్యారో అంటాం కదా, ఎముక లోపల ఉన్న ములుగు పదార్థం కానీ, ఆ గుజ్జు పదార్థం కానీ, ఈ మెయింటెనెన్స్ వర్క్ చేసే అవయవాలు ఏమైనా ఉన్నాయంటే అవి కిడ్నీ, బ్లాడర్ అండి. సో ఈ కిడ్నీ, బ్లాడర్ ఆరోగ్యంగా ఉన్నాయంటే ఎంత ఏజ్ అయినా కూడా మనం చూసుకోవచ్చు. మనలో చాలామంది 70s, 80sలో, 90sలో కూడా మోకాల నొప్పులు లేని వాళ్ళు చాలా రేర్గా మనకు కనబడతారు. వాళ్ళలో ఉన్న ప్రత్యేక గుణం ఏంటి, మళ్ళీ ఇంకొకరు సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే వాళ్ళ కిడ్నీ ఆరోగ్యం చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఎముకల్లో మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు. చాలా తక్కువ చిన్న వయసులో కూడా మోకాల నొప్పులు ఎందుకు వచ్చాయనంటే కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోయాయి, మెయింటెనెన్స్ సరిగా జరగట్లేదు. దానికి తోడు ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది రక్తంలో పెరిగిపోయి ఈ యూరిక్ యాసిడ్ అనేది మెల్లిమెల్లిగా మనకి కాళ్ళలో చేరి మోకాల్లో
జాయింట్స్లో చేరుకొని ఎముకని మెల్లిమెల్లిగా గుల్లగుల్లగా మార్చేయడం ఇంటర్నల్గా, అండ్ కాల్షియం అంతా లీచ్ అవుట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఆస్టియోఫైట్స్ అనే ఎముకలు స్ట్రక్చర్స్ పెరుగుతూ ఉంటాయి. సో కాల్షియం లీచింగ్ అనే చోట అంతా కూడా ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. పూర్తిగా గుజ్జు అరిగిపోకముందే ఆ ముళ్ళు లాంటి స్ట్రక్చర్స్ తాకడం వల్ల టక్ టక్ అని సౌండ్స్ రావడము, త్వరగా స్టిఫ్నెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ల్యూబ్రికేషన్స్ రోజు రోజుకి తగ్గిపోయి జాయింట్స్ మెల్లిమెల్లిగా ఫ్యూజ్ అయిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఎముకలు మెల్లిగా బెండ్ అయిపోవడము ఇలాంటి కండిషన్స్ జరుగుతూ ఉంది.